హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అందరూ హ్యాపీ ఫాదర్స్ డే బాగా చేసుకున్నారా? ఫాదర్స్ అందరికీ కేక్స్, అలాగే పిల్లలు గిఫ్ట్లు అన్నీ ఇచ్చి ఉంటారు. మా డాడీకి నేనైతే ఇవ్వలేకపోయాను. మా డాడీ ఊర్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఫోన్ చేశాను డాడీకి, నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటే, హ్యాపీ ఫాదర్స్ డే అమ్మ అన్నాడు. అయితే మా నాన్నకి నేను విష్ చెప్పిన తర్వాత, ఇంకేం లేదా నాన్న అంటే, నువ్వు అక్కడ ఉన్నావుగా కేక్ తీసుకురావడానికి అని చెప్పేసి అంటున్నాడు. చాలా బాధేసింది. ఇక్కడైతే ఈవినింగ్ వాళ్ళ డాడీకి కేక్ తీసుకొచ్చి కట్ చేశారు, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది స్ట్రాబెర్రీ కేక్ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కూల్ కేక్ అనమాట. పండు వచ్చింది కదా, పండు వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ డాడీని తీసుకెళ్ళలేదు, నన్నే తీసుకెళ్ళారు. ఇంకా ముగ్గురం కలిసి ఆటోకి వెళ్ళి తీసుకొని వచ్చేసాము. వస్తే స్మాల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాము అనమాట వాళ్ళ డాడీకి. ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు. అలాగే బర్త్డే అప్పుడు పండుగ లేదు కదా, ఆ రోజు మేము కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటే ఎవరు లేరు కదా అని చెప్పేసి సాడ్గా ఉన్నారు. నాకు బాగా అనిపించింది. నిజంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ తండ్రి సంతోషం వేరనమాట. ఈరోజు చూసారా మొహం ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా అలాగే వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది ఇంకా అని చెప్పేసి. అలాగే వాళ్ళ కడుపులో మనవాడు కూడా ఉన్నాడనమాట. ప్రెగ్నెన్సీ అనమాట. పండుగ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పండుగ కూడా కేక్ తీసుకొచ్చాడు డాడీకి ఇచ్చినందుకు. ఎందుకంటే బర్త్డే అప్పుడు ఎలాగో పండుగ లేదు, అత్తగారి ఇంటికాడ ఉంది. ఇప్పుడైతే వచ్చింది కదా, అన్నీ కలిసి వచ్చాయని చెప్పేసి తీసుకొచ్చింది. పండుగ బాగుంది కదా, ఇప్పుడు చక్కగా మనిషి కలర్ వచ్చేసింది. ఇంకా మీరైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి భలే స్మైల్ ఇస్తుంది పండుగ చక్కగా. ఎట్టయినా తండ్రి ప్రేమ తండ్రిదే. తండ్రి ఉన్నప్పుడే బాగా చూసుకోండి. తండ్రి దూరం అయిన తర్వాత అయ్యో అని చెప్పేసి అనుకుంటాము. చాలామంది తండ్రి ఉన్నప్పుడు తండ్రి వాల్యూ తెలీదు. తండ్రి అంటే ఏంటి, తండ్రి ముందుండి పిల్లల్ని వెనక నడిపిస్తాడు. ప్రతి కష్టంలోని, ప్రతి బాధలోని, ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి అనేవాడు ముందు ఉంటాడు. ఆ తర్వాత పిల్లలు ఉంటారు. మా నాన్న కూడా అంతే. నన్ను కష్టపడి చదివించి మా నాన్న నన్ను ఇంత పెద్దదాన్ని చేసి ఒక అయ్య చేతిలో పెట్టాడు. అయినా మా నాన్న ఇప్పటికీ నా చెయ్యి వదలలేదు, ఎప్పుడు నాతోనే ఉంటాడు మా నాన్న. నాకు అది చాలా హ్యాపీ అనమాట. నేను ఏది అడిగినా నాకు కాదనుకోండి ఇప్పటికీ ఇస్తాడు. నాకు హస్బెండ్ ఉన్న, పిల్లలు ఉన్నా అయినా ముందు మా నాన్నే అడుగుతాను నేను. ఇంకా అయితే స్మాల్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట అని చెప్పాను కదా, అయితే తీసుకొచ్చారు ఇక్కడే అనమాట. నాకు పెద్ద బొక్క పెట్టారు వీళ్ళిద్దరూ, అక్క తమ్ముడు కలిసి. వాళ్ళ దగ్గర మనీ చాలకపోతే నా దగ్గర మనీ తీసుకుని డాడీకి కొనిచ్చారు. ఎందుకంటే ఇక్కడ నేను కూడా సరే వాళ్ళు ఆశపడుతున్నారు కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న మనీ అయితే ఇచ్చేసాను అనమాట. అలాగా మా నాన్న నా దగ్గర లేరు కదా అని చెప్పేసి, తండ్రి తర్వాత తండ్రి నా హస్బెండ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకా గిఫ్ట్ అయితే తీసి ఇచ్చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదైతే 1000 దాకా పడింది. బాగుంది గిఫ్ట్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ రింగ్ అనమాట, మళ్ళీ అది పాలిష్ చేయించాలి, అప్పుడు ఇంకా షైనింగ్గా వస్తుంది.